ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక టైంలో గ్రీన్ టీ జగ్గులు పెట్టుకొని తాగేసేవారు అవును. వెయిట్ లాస్ అవుదాం అని చెప్పేసి. సో, ఈ టైంలో మీరన్నట్టుగా పిల్లలకి కొంచెం ఒబేసిటీ డెవలప్ అవ్వడానికి వాతావరణం డెఫినెట్‌లీ. చాలా ఉంటుంది కదా! అవును. ఎగ్జామ్ టైంలో. ఈవెన్ స్ట్రెస్ ఈటింగ్ గూడా చేస్తూ ఉంటారు వాళ్ళెక్కువ. తెలియకుండా ఎక్కువ తినేస్తారు. స్ట్రెస్‌లో ఎక్కువ తినేస్తారు. ఇవన్నీ అవ్వడం వల్ల ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అన్నీ అవుతాయి. సో, మీరు ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే బెటర్. డెఫినెట్‌గా మీకు సఫిషియంట్ తినాలి కాదని కాదు. కానీ ఓవర్ ఈట్ చేయకూడదు అట్లా అని చెప్పి. ఎందుకంటే మీరు టీవీ చూసుకుంటూ లేకపోతే చిన్న బ్రేక్ తీసుకుందాం అని చెప్పి టీవీ చూసుకుంటూ చాలా మందికి అలవాటు ఉంటుంది. టీవీ చూసుకుంటూ ఫుడ్ తింటారు. అవును. కానీ అట్లా తినడం వల్ల ఏమవుతది అంటే తెలియకుండా ఎక్కువ తినేస్తారు. కరెక్ట్. అండ్ అది తిన్నది కూడా మన బ్రెయిన్‌లో కరెక్ట్‌గా రిసీవ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ తింటారు. దానివల్ల ఓవర్ ఈటింగ్ అనేది అయిపోతుంది. అండ్ ఐసైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈ టైంలో కావాల్సింది మనకి. అవునవును. బాగా సెన్సెస్ అన్నీ పనిచేయాలి. బట్ ఐసైట్ ముఖ్యంగా ఏంటంటే స్క్రీన్ మీద చూడడం ట్యాబులైతే. ఎందుకంటే చదువుకుంటూ చాలామంది ఇప్పుడు లెసన్స్ ట్యాబ్స్‌లో ఉంటున్నాయి యాహ్! కొంతమందికి ప్రైవేట్ స్కూల్స్‌కెళ్ళే పిల్లల్లో. అవును. అలా కాకపోయినా బుక్స్ చదివినా కూడా వాళ్ళకి ఐస్ మీద ఐసైట్. ప్రెషర్ పడుతుంది. రాత్రి మేలుకొని లేట్‌గా చదువుతారు. దీనికి ఏంటండి పరిష్కారం? మీరు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, మిడ్ మార్నింగ్ కానీ కప్ ఆఫ్ పపాయ తినొచ్చు. పపాయ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐ హెల్త్ అనమాట. క్యారెట్స్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ క్యారెట్స్‌లో ఉండేది మనకి రెటినాల్ కాదు. బీటా కెరోటిన్. అవును. సో, మనకి డైరెక్ట్‌గా రెటినాల్ సోర్సెస్ ఏవైతే తీసుకుంటే అవి మనకి హెల్ప్ చేస్తుంది ఐసైట్ కోసం. బీటా కెరోటిన్ విల్ నాట్ బి థట్ ఎఫెక్టివ్ యాస్ రెటినాల్. అవును. సో, అందుకని పపాయ తీసుకుంటే చాలా బావుంటుంది. మీకు ఐసైట్ ఫ్యూచర్‌లో కూడా ఐసైట్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేస్తుంది పపాయ. ఒకవేళ మీకు ఐసైట్ ఇష్యూస్ ఉన్నా కానీ డైలీ మీరు 1 కప్ ఆఫ్ పపాయ తీసుకుంటే మీకు ఆ ఐసైట్ పెరగకుండా ఉంటుంది. అదే. పవర్, అంటే సైట్ పవర్ సైట్ పవర్. పెరగకుండా ఉంటుంది. సో, దానివల్ల కెరటిన్ ఉండే మన బీటా కెరటిన్ ఉండే క్యారెట్ కన్నా పపాయ తీసుకుంటే చాలా బెటర్. చాలా బెటర్ యాహ్! అంటారు. 1 కప్ ఆఫ్ పపాయ సూపర్ ఫుడ్ ఫర్ ఐసైట్. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఎగ్జామ్ రోజున పిల్లలకి ఏది పెట్టి పంపిస్తే ఇళ్లలో బెటర్ అంటారు? ఓకే. ఇది ఒక ప్రోగ్రెసివ్ థింగ్ అనమాట. ఒక్క రోజులో మనకేం అయిపోదు. సో, వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఎగ్జామ్ రోజు అంటే మనకి యాక్చువల్లీ 3 హ్మ్, ఏంటి మైక్రో న్యూట్రియంట్స్ చాలా హెల్ప్‌ఫుల్ అనమాట బ్రెయిన్ హెల్త్ కోసం. ఒమేగా 3 ఒకటి, విటమిన్ డి ఒకటి, బి12. ఈ 3 మనకు కలిపి ఉండేది మనకి ఎగ్‌లో ఉంటది. ఎగ్ యolkలో. కంపల్సరీగా ఎగ్ అందుకని ఎంఫసైజ్ చేస్తా నేను ప్రతిసారి ఎగ్ పెట్టాలి అని చెప్పి. అండ్ అంతే కాకుండా మనకి కిడ్నీ బీన్స్ కానీ, చిక్కుడు గింజలు, బీన్స్, రకరకాల పల్సెస్ వీటన్నిటిలో కూడా మనకి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ వీటిలో కూడా అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఒక నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్. ఫిష్ అవును. చాలా బావుంటుంది ఒమేగా 3కి. అండ్ విటమిన్ డి కూడా మనకి కొంచెం ఎగ్ యolkలో ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్‌పోజర్‌లో కొంచెం విటమిన్ డి వస్తుంది. దాంతో పాటు ఫుడ్ సోర్సెస్ నుంచి కూడా కొంచెం వస్తుంది.